వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పారిశ్రామికీకరణ పేరుతో పరిగి ప్రాంత రైతుల నుంచి బలవంతంగా సాగు భూములు లాక్కుంటున్నారంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యక్ష పోరాటానికి దిగారు. వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం వద్ద వందలాది మంది రైతులతో కలిసి ఆమె భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భూసేకరణ నోటిఫికేషన్ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తాతల కాలం నాటి సారవంతమైన భూములను నమ్ముకొని బతుకుతున్న అన్నదాతల పొట్టకొట్టడం అన్యాయమని కవిత ఈ సందర్భంగా మండిపడ్డారు. రైతుల సమ్మతి లేకుండా ఏ ఒక్క ఎకరా భూమిని తీసుకోవడానికి వీల్లేదని, ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడకపోతే ఈ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ పారిశ్రామికీకరణ ముసుగులో భూసేకరణకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కవిత పిలుపుతో ఈ ఆందోళనలో స్థానిక నాయకులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో వికారాబాద్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని గమనించిన పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. కవిత రాకతో ఈ భూ పోరాటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఏం చెప్పింది ముఖ్యమంత్రి? రైతుకే కాదు, కౌలు రైతు కూడా రైతు పంపిస్తాడు. పడ్డదా ఎక్కడైనా కౌలు రైతుకు? పడ్డదా ఎక్కడైనా కౌలు రైతుకు? రైతు కూలీకి సంవత్సరానికి 12,000 ఇస్తామన్నాడు. కనీసం గుర్తించిందా? పడ్డా ఎక్కడైనా 12,000. ఒక పక్క ఇస్తా అన్న మాటలు కల్లాస్, ఇంకొక పక్క భూములు బటర్స్. మన పరిస్థితి ఎట్లుందంటే, ఆనాడు బీఆర్ఎస్ లో పెనుమి ఉంటే ఇలా పొయ్యిల పడ్డట్టు అయింది కాంగ్రెస్ నేర్చుకొని. అవునా కదా? మరి ఇదే వరవడి కొనసాగిస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవాళ వికారాబాద్ లో చేస్తున్నాం పోరాటం. ఇటువంటి అనేక చోట్ల కొనసాగుతుంది. ఎక్కడెక్కడ రైతు భూమిని గుంజుకునే ప్రయత్నం చేస్తే అక్కడక్కడ తెలంగాణ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ మేమిద్దరం కూడా కలిసి వస్తాం. ప్రతి చోట రైతుకు అండగా నిలబడతాం. రైతు భూమిని గుంజుకుంటే చూసుకుంటా ఊరుకోం.